ఆత్మీయ ఆరాధనలో దేవుని మాటలను వినటానికి చేరి వచ్చిన నా ప్రియులైన సహోదరి సహోదరులందరికీ ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామం పేరిట వందనములు తెలియజేస్తున్నాను. మీరంతా క్షేమంగా ప్రభు కృపలో దేవుని వాక్యమును బట్టి నడుచుకుంటున్నారని, మీ బ్రతుకు దినములన్నీ దేవునికి సంతోషకరంగా జీవిస్తున్నారని నేను ఆశిస్తున్నాను. మానవ జీవితాలకు అవసరమైన మరొక చక్కని పాఠంతో ఈరోజు దేవుని కృప వలన మీ ముందుకు రాగలిగాను. దేవుని గ్రంథంలో రాయబడిన మాటలను ఆలోచన చేస్తూ చక్కని పాఠాన్ని మనం నేర్చుకుందాం. సుమారు 750 నుండి 800 కోట్ల వరకు ఒక విస్తారమైనటువంటి సంఖ్యలో భూమి మీద నివసిస్తున్నటువంటి మనుష్యులలో ఒక ప్రవర్తనకు సంబంధించినటువంటి గుణం కోపము. మనిషి కోపపడతాడు. తనకు నచ్చని విషయం జరిగినప్పుడు, నచ్చని మాట విన్నప్పుడు, తన మనస్సు నొచ్చుకున్నప్పుడు మనిషి కోపపడతాడు. అయితే కోపము చాలా పరిస్థితులలో అనర్థాలకు దారితీస్తుంది, మనిషిని నాశనమునకు నడిపిస్తుంది. మానవుల మీద ఉన్న ప్రేమతో దేవుడు వ్రాయించిన అద్భుతమైనటువంటి మాటలు దైవగ్రంథంలో పొందుపరచబడ్డాయి. ప్రియులారా, మన చిన్ననాటి నుండి ఎందరో కోపపడకూడదు, కోపము మంచిది కాదు, కవులు కూడా తన కోపమే తన శత్రువు అని మనకు నేర్పించారు, చెప్పారు. కానీ ఇప్పటికీ కూడా చాలా సందర్భాలలో కోపపడుతూ ఉంటాం. శృతిమించిన కోపమును చూపిస్తూ ఉంటాం, పరిధి దాటిపోయిన కోపమును చూపిస్తూ ఉంటాం. అటువంటి పరిస్థితుల్లో కోపము వలన వచ్చే అనర్థం చాలా ఎక్కువగా ఉంటుంది, నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక మనుషులందరూ చెప్పిన దానికంటే దేవుడు చెబితే మనకు బాగా అర్థమవుతుంది. దేవుడు చెబితే మనం మన ప్రవృత్తిని మార్చుకునే అవకాశం కలుగుతుంది. దేవుడు చెబితే బోధన ఉండే అవకాశం కలుగుతుంది. దేవుడు చెబితే అది నిజంగా సత్యమై మనలను మంచి మార్గంలో నడిపిస్తుంది. మనుషులు చెబుతారు, అయితే అవి పూర్తిగా సత్యములు కావు. వారు చెప్పిన దానిని మనము ఆచరించినప్పుడు, వారు చెప్పిన మాటల ప్రకారం మనం నడుచుకున్నప్పుడు అది మనకు కొంతవరకే మేలు చేస్తుంది. అనగా ఈ భూజీవిత కాలం మట్టుకు మనకు మేలు చేయవచ్చు. కానీ దేవుడు చెప్పిన మాటల ప్రకారం మనం నడుచుకుంటే ఈ జీవితకాలం మట్టుకు మాత్రమే కాకుండా రాబో జీవితకాలానికి కూడా అది మనకు మేలు చేస్తుంది. కనుక కోపం విషయమై దేవుడు వ్రాయించిన మాటలు, ఆయన చెప్పాలనుకున్న జ్ఞానము, మనుషులకు ఆయన నేర్పించాలనుకున్నటువంటి సంగతులు ఈరోజు ఈ పాఠంలో మనం సమూలంగా పరిశుద్ధ గ్రంథం నుండి నేర్చుకుందాం. ముందుగా కోపపడకూడదు అని దేవుడు కూడా తెలియజేస్తున్నాడు. కోపపడకూడదు. కోపము ఒక నష్టానికి దారితీస్తుంది, కోపము నాశనానికి దారితీస్తుంది. ముందు ప్రాథమికంగా కొన్ని సంగతులను మనం దైవ గ్రంథంలో అధ్యయనం చేద్దాం. మనిషికి కోపం ఉంటుంది, దేవునికి కోపం ఉంటుంది. మనిషి కోపము మనిషిని నాశనానికి నడిపిస్తుంది, దేవుని కోపము న్యాయమును నెరవేరుస్తుంది. కోపమును గూర్చి ఈ విషయాలను మనం అర్థం చేసుకుంటే మన జీవితంలో చక్కని అడుగులను మనం వేయగలం, మంచి ప్రవర్తనను మనం కలిగి ఉండగలం, నిత్యజీవ ఫలితమును మనం పొందగలం. మనిషి ఎప్పుడు కోపపడుతున్నాడు, దేవుడు ఎప్పుడు కోపపడుతున్నాడు, మనిషి కోపం ఎలా ఉంటుంది, దేవుని కోపం ఎలా ఉంటుంది, దీనిని మీరు అర్థం చేసుకుంటే అసలు మీ జీవిత కాలంలో మీరు ఎలా ఉండాలో మీకు తెలిసిపోతుంది. మనిషి శాంతపడతాడు, దేవుడు శాంతపడుతున్నాడు. మనిషి శాంతం ఎంతవరకు ఈరోజు భూమి మీద మనం చూడగలం, దేవుని శాంతము ఎంత గొప్పగా ఉంటుంది, దీనిని మనం అర్థం చేసుకోవాలి. మరలా చెబుతున్నాను వినండి. మనిషి కోపము దేవుని కోపము, మనిషి శాంతము దేవుని శాంతము. ఈ విషయాలను పరిపూర్ణంగా అర్థం చేసుకుంటే మీకు చక్కని బోధ కలుగుతుంది, మీ బ్రతుకులు చక్కని మార్గంలో
నడుచుకోవటానికి అవకాశం ఉంటుంది. ప్రాథమికంగా కొన్ని సంగతులను మనం నేర్చుకుందాం. కీర్తనల గ్రంథాన్ని ఒక్కసారి తెరవండి. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 8వ వచనం. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకుము, అది కీడుకే కారణము. దేవుడేమని రాయించాడు? కోపము మానుము, ఆగ్రహమును విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణము. అంటే మనిషి ఎప్పుడు కోప్పడతాడో దేవునికి తెలుసు. మనిషి యొక్క కోపము ఎందుకు పనికిరానిదని దేవునికి తెలుసు. అంతేనా కాదా? ఈరోజు మనుషులు కోప్పడుతుంటారు. అప్పుడప్పుడు కోపం విపరీతమైనటువంటి స్థాయికి చేరుకుందనుకోండి, వారు ఏం చేస్తున్నారో కూడా వారికి తెలియదు. కోపం దిగిన తర్వాత వారు చేసినటువంటి పనులు ఒక్కసారి మరలా వారు జ్ఞాపకం చేసుకుంటే, వారు ఆడిన మాటలు ఒక్కసారి మరలా మననం చేసుకుంటే వారి మీద వారికి అసహ్యం పుడుతుంది. ఏంటి, నేనే ఇంత దారుణంగా ప్రవర్తించానా, ఇంత దారుణంగా నేను మాట్లాడానా, ఇంత దారుణమైన కార్యక్రమాలను చేశానా అని కోపము దిగిపోయిన తర్వాత మనిషి మరలా ఆలోచించుకుంటే తన మీద తనకే అసహ్యత పుడుతుంది. ప్రియులారా, దేవుడు ముందుగా తెలియజేస్తున్నాడు, కోపము మానుము, కోపము మానుము, ఆగ్రహమును విడిచిపెట్టుము, వ్యసన పడవద్దు, అది కీడుకే కారణము. మనిషిలో ఉన్నటువంటి కొన్ని హార్మోన్స్ మనిషిని ఉద్రేకపరుస్తూ ఉంటాయి. ఆ హార్మోన్స్ని ఇప్పుడు కంట్రోల్ చేసేది ఎవరు? మందులు కాదు. బయట మనం మందుల షాపులో, ఔషధాల దుకాణంలో మనం తెచ్చుకునేటువంటి మందులు కాదు. నేను ఎక్కువగా కోప్పడిపోతున్నానండి, నా కోపం తగ్గించుకోవడానికి 2 మాత్రలు ఇవ్వండి అంటే బయట ఎవరు ఇవ్వరు. ఒకవేళ ఇచ్చినా అవి మీకు పనిచేయవు. లేఖనాలలో ఉన్నాయి మాత్రలు, దేవుని గ్రంథంలో ఉన్నాయి ఔషధాలు. చూడండి, మొదటి ఔషధాన్ని మీకు జాగ్రత్తగా ప్రిస్క్రిప్షన్లో రాశాను. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 8వ వచనం, ట్యాబ్లెట్. తర్వాత సిరప్స్ ఉన్నాయి, ఇంజెక్షన్స్ ఉన్నాయి. జాగ్రత్తగా వీటన్నిటిని మీరు తీసుకుంటే మీ కోపం పూర్తిగా దిగిపోతుంది. తీసుకుంటే దిగిపోతుంది, లేదు మీరు నిరాకరిస్తే. ఏమండి, రోగం కలిగిన వాడికి మనం వైద్యం చేయాలనుకున్నప్పుడు వాడు ఆ వైద్యాన్ని స్వీకరిస్తేనే వాడికి రోగం కుదురుతుంది. డాక్టర్ గారు ఎంతవరకు చేయగలరు? ఒక మందు రాసివ్వగలరు, ఒక బెల్లం రాసివ్వగలరు, ఒక టానిక్ రాసివ్వగలరు, ఒక ఇంజెక్షన్ రాసివ్వగలరు, ఒక ఆపరేషన్ చేయగలరు. దానికి రోగి సహకరిస్తే అతనికి వైద్యం లభిస్తుంది, అతనికి ఆరోగ్యం మరల తిరిగి వస్తుంది, రోగం విడిచిపోతుంది. అతడు స్వీకరించకుండా వద్దంటే నేను ట్యాబ్లెట్లు వేసుకోను, ఇంజెక్షన్ చేయించుకోను, ఆపరేషన్ చేయించుకోను, ఫిజియోథెరపీ చేయను, అతడు చెప్పిన నియమాలను నేను పాటించను అంటే రోగం అలాగే ఉంటుంది, ముదిరిపోతుంది, తర్వాత మరణానికి దారితీస్తుంది. ప్రియులారా, ఈ మాటలను చక్కని ఔషధాలుగా, దేవుని మాటలుగా, దేవుని ఔషధాలుగా మీరు తీసుకోగలిగితే మీ బ్రతుకులు చక్కబడతాయి. ఇది మీకు సంబంధించినటువంటి విషయం, మిమ్మల్ని మీరు బాగు చేసుకునేటువంటి విషయం. కోపము మానుము, ఆగ్రహమును విడిచిపెట్టుము. నీవు వ్యసన పడితే అది కీడుకే కారణమవుతుంది. ఎందుకంటే నీవు కోపించినప్పుడు నీ శరీరంలో ఉన్నటువంటి హార్మోన్స్ అవి ఉద్రేకపడతాయి, నీ మనస్సును, నీ మెదడును డిస్టర్బ్ చేస్తాయి. వైద్య పరిభాషలో చెప్పినప్పుడు మెదడు అంతా కూడా కోపపడినప్పుడు, మనిషి కోపపడినప్పుడు మెదడు అంతా కూడా అస్తవ్యస్తం అయిపోతుందట. అస్తవ్యస్తం. మన మెదడు ఎంత ఉంటుంది చెప్పండి? గుప్పెడు ఎంత ఉంటుంది. మన గుప్పెళ్ళలో పట్టుకునేదంతా మెదడు మనకు ఉంటుంది. ఆ మెదడులోనే ఉంటాయి ఆలోచనలన్నీ. నరాలతో లింకులుగా ఉంటుంది ఆ మెదడంతా కూడా, చిన్న ముద్దగా. ఆ మెదడులో మన ఆలోచనలన్నీ ఉంటాయి. మనం ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా మనం రియాక్ట్ అవ్వాలన్న దానిని అంతటినీ కూడా ఆ మెదడు, ఆ మనస్సు నియంత్రిస్తుంది, కంట్రోల్ చేస్తుంది. ప్రియులారా, ఈ మెదడులో ఉన్నటువంటి ఆ పరిస్థితి అంతా కూడా చాలా స్ట్రెస్కి గురైపోద్ది అనమాట. అంటే మనం కోపపడినప్పుడు ఏమవుతుంది? మన కోపపడినప్పుడు మన ఆలోచనలు, మన మెదడు, మన యొక్క మనస్సు అంతా కూడా బాగా ఉద్రేకపడుతుంది అన్నమాట. చిన్నాభిన్నం అయిపోతుంది, అస్తవ్యస్తం అయిపోతుంది. అప్పుడు ఏం చేస్తున్నామో మనకే తెలియదు. మెదడు సరిగ్గా ఉంటేనే కదా మనం ఏదైనా చక్కగా చేయగలం.
మెదడు పాడైపోయిన వాళ్ళని అప్పుడప్పుడు మీరు బయట చూస్తూ ఉంటారు, రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు కదా, అంటే వారికి మెదడు పాడైపోయిందన్నమాట, లింకులు తెగిపోయినాయి అన్నమాట. వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు, వారి ఒంటి మీద వస్త్రాలు ఉన్నాయో లేదో వారికి తెలియదు. అప్పుడప్పుడు చూడండి, చిన్న చిన్న వస్త్రాలు ఒంటి మీద ఉంటాయి, వారు పెరిగిన గడ్డాలతో అటు ఇటు తిరుగుతూ ఆ రోడ్డు మీద కనిపిస్తూ ఉంటారు. అంటే వారి మైండ్ డిస్టర్బ్ అయిపోయిందనమాట, వారి మెదడు పూర్తిగా అస్తవ్యస్తం అయిపోయిందనమాట. కోపపడేటువంటి పరిస్థితుల్లో కోపపడిన వ్యక్తికి కూడా అలాగే ఉంటుంది, కోపపడిన వ్యక్తికి కూడా అలాగే ఉంటుంది. అందుకే ఏం చేస్తున్నాడో అతనికి తెలియదు. ఎదురుగా టీవీ కనిపించింది అనుకోండి, టీవీ తీసుకుని వెళ్ళి దబాలను బాధేస్తాడు. సెల్ ఫోన్ చేతిలో ఉందనుకోండి, సెల్ ఫోన్ తీసుకుని వెళ్ళి దబాలను బాధేస్తాడు. లేక స్త్రీలైతే ఇంట్లో ఏదైనా ఒక గిన్నె చేతిలో ఉందనుకోండి, గిన్నె తీసుకుని వెళ్ళి టపీమని కింద పెడతారు, లేకపోతే దాన్ని పగలగొట్టేస్తారు. చేస్తున్నటువంటి పని ఏదైనా ఉన్నప్పుడు, లేక కళ్ళ ముందు ఏదైనా ఒక వస్తువు కనిపిస్తున్నప్పుడు కోపము కలిగి ఆ కోపమును నియంత్రించుకోలేకపోతే, కోపమును మానకపోతే, ఆగ్రహమును విడిచిపెట్టకపోతే, వ్యసన పడుతూ ఉంటే, మనస్సు అలా నొప్పింపబడుతూ ఉంటే చిన్న మెదడు ఏం చేస్తుందండి పాపం? మన చిన్న మెదడు ఏం చేస్తుంది? అది ఒక విధమైనటువంటి ఉద్రేకానికి లోనై ఏం చేయాలో తెలియక ఏదో చేస్తుంది. కనుక కోపపడినప్పుడు మెదడు మన ఆధీనంలో ఉండదు, కనుక కోపపడవద్దు. మెదడు మన ఆధీనంలో లేకపోతే, మన ఆలోచన మన ఆధీనంలో లేకపోతే మనం ఏం చేస్తున్నాం మనకు తెలియదు. కనుక భారీ నష్టం, మనకు సంబంధించి భారీ నష్టాన్ని మనం తెచ్చిపెట్టుకుంటాం. కనుక దేవుడు ముందుగా ప్రిస్క్రిప్షన్లో ఒక మంచి ఔషధాన్ని వ్రాసాడు. అదేంటంటే కోపపడవద్దు, కోపం మానే, కోపం మానే, కోపం మానుము, ఆగ్రహమును విడిచిపెట్టుము, వ్యసన పడవద్దు. అది కీడుకే కారణం, నీకు మేలైతే జరగదు. నేను కోపపడ్డాను అందువలన నేను ఈరోజు మంచి ఫలితాన్ని పొందాను, నేను కోపపడ్డాను అందువలన నేను మంచి లాభాన్ని పొందాను నేను ఎవ్వడూ చెప్పడు. నేను కోపపడ్డాను కనుక నష్టపోయాను, కోపపడ్డాను కనుక కీడు జరిగింది అని ప్రతి ఒక్కడు చెబుతాడు. కనుక కోపపడవద్దు, ఆగ్రహమును విడిచిపెట్టండి, వ్యసన పడవద్దు. ఇప్పుడు కోపపడే వారిని గూర్చి ఇంకా మరికొన్ని సంగతులు రాయబడ్డాయి. కోపపడవద్దని చెప్పేశాడు కదా దేవుడు. ఇప్పుడు కోపపడేవారు ఎలాంటి వారో చెబుతున్నాడు దేవుడు. మీరు అయితే కోపపడవద్దు, ఒకవేళ మీరు కోపపడితే మీరు ఎలాంటి వారు? ఒకవేళ మీరు కోపపడితే మీరు ఎలాంటి వారు? మీరు మూఢత్వం కలిగిన వారు. ఎందుకంటే మైండ్ ఏమైపోయింది? చిన్నాభిన్నం అయిపోయింది, అస్తవ్యస్తం అయిపోయింది. మైండ్ పాడైపోయిన వాడిని దేవుడు ఏమంటాడంటే మూఢుడు అంటాడు. మూఢుడు, నీతిమంతుడు కాదు, వివేకి కాదు, చక్కగా ప్రవర్తించేవాడు కాదు, దుష్ప్రవర్తన కలిగిన వాడు, సత్ప్రవర్తన వాడిలో ఉండదు, కనుక వాడిని దేవుడు మూఢుడు అంటాడు. ఇప్పుడు కోపపడే మూఢుడు ఎలాంటి వాడో దేవుడు రాయించిన మరిన్ని మాటలు మనం చూద్దాం. సామెతల గ్రంథం తీయండి. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 16వ వచనాన్ని మొదట చూడండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనం. మూఢుడు కోపపడునది నిమిషములోనే బయలుపడును, వివేకి నిందను వెల్లడిపరచక యూరకుండును. మూఢుడు కోపపడితే ఏమవుతుందట? నిమిషంలోనే బయటపడుతుందట. అంటే పెద్దగా సమయం తీసుకోడన్నమాట, వెంటనే. అంటే ఎంత త్వరగా బయటపడిపోదామా, ఎంత త్వరగా కోపాన్ని బయటపెట్టేద్దామా, ఎంత త్వరగా నా మూఢత్వం బయటపెట్టేద్దామా అని చూస్తాడు. టైం తీసుకోడు. అంటే టైం తీసుకుంటే ఒకవేళ మరి హార్మోను కిందకి దిగిపోద్దేమో అని భయం అనమాట. టైం తీసుకుంటే ఒకవేళ కోపం తగ్గిపోతుందేమో అని భయం అనమాట. ఈ కోపం అలా ఉండగానే, కోపం రగులుతుండగానే ఏదో ఒకటి చేసేయాలి. ఈరోజు మనుషులందరూ ఇలాంటి వారే కదండి, ఈ కోపకే చెందుతారు అందరూ. ఎవరినైనా మీరు కదిపి చూడండి, సమాజంలో ఎవరినైనా మీరు కదిపి చూడండి, అందరూ ఈ వ్యాధితో బాధపడుతున్నవారే. ఈ హార్మోన్ యొక్క అసమతూకం వలన బాధపడుతున్నవారే. సమతూకం లేదు, అసమతూకం. మైండ్ చిన్నభిన్నమైపోయిన వారే, అస్తవ్యస్తం అయిపోయిన వారు ఎవరినైనా కదిపితే అర్థమైపోతుంది, చాలా భయంకరంగా ఉంటారు. మూఢుని కోపము నిమిషంలోనే బయటపడిపోతుంది, వివేకి అయితే చాలా నిమ్మలంగా ఉంటాడు, చాలా నిమ్మలంగా ఉంటాడు, శాంతంగా ఉంటాడు. కనుక కోపపడే వానిని గురించి దేవుడు ఏమంటున్నాడంటే వాడు మూఢుడు. ఆ మూఢుడు ఒక నిమిషంలోనే తన కోపాన్ని బయట పెడతాడంటున్నాడు. అలాగే సామెతల గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనం కూడా చూడండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనం.
త్వరగా కోపపడువాడు మూఢత్వము చూపును, దుర్యోచనలు గలవాడు ద్వేషింపబడును. త్వరగా కోపపడువాడు ఏం చేస్తాడు? మూఢత్వమును చూపిస్తాడు. అందుకే వాడిని దేవుడు మూఢుడు అంటున్నాడు. త్వరగా కోపపడతాడు అంటే నిమిషం కూడా ఆగలేడు. త్వరగా కోపపడువాడు మూఢత్వమును చూపును, దుర్యోచనలు కలిగిన వాడు, ఆలోచన చెడ్డదిగా మార్చుకున్నవాడు ద్వేషింపబడతాడు. ప్రియులారా, కోపము ఎంత భయంకరమైనదైనప్పుడు, మనిషికి కీడును తెచ్చిపెట్టేదైనప్పుడు, కోపము వలన మనిషి మూఢునిగా మారిపోతున్నప్పుడు ఈ కోపమును ఎందుకు మీరు దరిని చేరనిస్తున్నారు చెప్పండి? కోపమును మీరు మానుకోవాలి. కోపమును మీరు మానుకోవాలి. కోపము మానితే కలిగే ప్రయోజనం ఏంటో తెలుసా? మీ మనస్సు చక్కగా ఆలోచిస్తుంది. కోపము ఉండగా మీ మనస్సు చక్కగా ఆలోచించదు, అది తప్పుడు నిర్ణయాలతో ఉంటుంది. కోపము తీరిన తర్వాత, కోపము దిగిన తర్వాత, కోపమును మానిన తర్వాత మీ మనస్సు చక్కగా ఆలోచిస్తుంది. కనుక కోపమును మీరు మానండి. కోపమును మీరు దరిచేరనివ్వద్దు. కోపము ఒకవేళ మీరు స్వీకరిస్తే, కోపపడితే, కోపమును మీరు ఒకవేళ మీలో మీరు పెంపొందించుకుంటే మీ మనస్సు పాడైపోతుంది. మీరు మూఢులుగా మారిపోతారు. మూఢులుగా మారితే మీకు మీ వలన ప్రయోజనం ఉండదు. మీ వలన ప్రయోజనం ఉండదు. కనుక కోపమును మానాలి, కోపమును ద్వేషించాలి. దేవుడు కూడా కోపపడతాడు. నరుని కోపమును గూర్చి ఇప్పుడు మీరు ఆలోచన చేశారు. మనుషులు కోపించే విధానాన్ని గురించి ఇప్పుడు మీరు చూశారు. దేవుడు కూడా కోపపడతాడు. ఆయన కోపం ఎలా ఉంటుందో, ఆయన ఎందుకు కోపిస్తున్నాడో ఒక్కసారి దైవ గ్రంథంలో మనం చూద్దాం. మనుషుని కోపము వర్సెస్ దేవుని కోపము. దేవుని కోపమును కూడా ఒక్కసారి చూడండి. ఆయన కోపిస్తాడా? ఆయన కోపం ఉంటుందా? ఒక్కసారి దైవ గ్రంథంలో మీరు చూడండి. కీర్తనల గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం. కీర్తనల గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును, ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. దేవునికి కూడా కోపం ఉంటుంది. ఆయన న్యాయమును బట్టి తీర్పు తీరుస్తాడు. ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. మనిషి ఎప్పుడైనా ఒకానొక పరిస్థితిలో కోపపడతాడేమో, కానీ దేవుడు ప్రతిదినం కోపపడతాడు. కానీ దేవుని కోపము న్యాయమైనది. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును, ప్రతిదినము ఆయన కోపపడు దేవుడు. ఎవరి మీద కోపగిస్తున్నాడు? మనుషుల మీద. ఎవరిని బట్టి ఆయన కోపగిస్తున్నాడు? మనుషులను బట్టి. ఆయన కోపము న్యాయార్థమైనది. మనిషి కోపము మూఢత్వమునకు సంబంధించినది. ఇప్పుడు ఆలోచన చేస్తున్నారా? ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారా? అంటే మనము కోపగిస్తున్నాము, దేవుడు కోపగిస్తున్నాడు. దేవుడు కోపగిస్తున్నట్టుగా నేను కూడా కోపగిస్తున్నాను అనుకోవటానికి మీరు పొరపాటు పడకండి. మీ కోపము మూఢత్వానికి సంబంధించినది, కీడుకు సంబంధించినది. దేవుని కోపము న్యాయార్థమైనది, న్యాయమైనది. ఆయన న్యాయమును బట్టి తీర్పు తీర్చును, ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. అంటే తీర్పు తీర్చు నిమిత్తము, దుర్మార్గుల నిమిత్తము ఆయన కోపపడుతున్నాడు. మరి మనిషి ఎందుకు కోపడుతున్నాడు? దుర్మార్గుల నిమిత్తం కోపడుతున్నాడా? తీర్పు తీర్చు నిమిత్తం కోపడుతున్నాడా? మనిషి న్యాయాధిపతి కాదు కదా, మనిషి న్యాయము తీర్చేవాడు కాదు కదా. న్యాయాధిపతి క్రింద ఉన్నవాడు మనిషి, న్యాయాధిపతి క్రింద ఉన్నవాడు. కనుక మనిషి కోపమును మానాలని నేర్చుకోవాలి. దేవుని కోపమును మనిషి అర్థం చేసుకోవాలి. దేవుని కోపము న్యాయమైనది కనుక ఆ కోపమునకు మనిషి భయపడి దేవుని ఆలోచనలను నెరవేర్చాలి. దేవుని యొక్క సంగతులను భూమి మీద నెరవేర్చాలి. దేవుడు వ్రాయించిన మాటల ప్రకారం మనిషి నడుచుకోవాలి. అంతే తప్ప దేవుడు కోపడుతున్నాడని మనిషి మూఢత్వమును బట్టి కోపడితే దేవుని వాక్యానికి భిన్నంగా నడుచుకున్నట్టు అవుతుంది. మనిషి తన స్వనాశనమును తానే కోరుకున్నట్టు అవుతుంది. అందుకే యాకోబు పత్రికలో 1వ అధ్యాయము 19-20 వచనాలలో దేవుడు రాయించిన మాటలను చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నా ప్రియ సహోదరులారా, మీరు వినుటకు వేగిరపడాలి అంటున్నాడు దేవుడు.
ప్రిస్క్రిప్షన్లో ఆయన వైద్యం ఎలా చేస్తున్నాడు చూడండి, మందులు ఎలా రాస్తున్నాడు చూడండి. మీరు వినుటకు వేగిరపడాలి, కానీ మనిషి కోపించుటకు వేగిరపడుతున్నాడు, మాట్లాడటానికి వేగిరపడుతున్నాడు. ఏముందని మాట్లాడడానికి? మనిషి దగ్గర ఏముందని మాట్లాడటానికి? దేవుని దగ్గర జ్ఞానం ఉంది, దేవుని దగ్గర విస్తారమైనటువంటి జ్ఞాన సంపద కనిపిస్తుంది. ఆయన మాట్లాడినప్పుడు మనం వినాలి. మనిషి వినటానికి వేగిరపడాలి, మాట్లాడటానికి నిదానించాలి, కోపించుటకు నిదానించాలి. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. న్యాయమును బట్టి ఆయన కోపగిస్తున్నాడు, న్యాయమును బట్టి ప్రతిదినము ఆయన కోపగిస్తున్నాడు. మరి మనిషి మూఢత్వమును బట్టి కోపగిస్తున్నాడు, మూఢత్వమును బట్టి కోపగిస్తున్నాడు. కనుక మనిషి ఏం చేయాలి? కోపం మానాలి. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చనప్పుడు, నరుని కోపం ఏమి నెరవేరుస్తుంది? దేవుని నీతిని ఏమి నెరవేరుస్తుందా? లేదు. పోనీ మనిషి ఏమైనా న్యాయమును బట్టి, దేవుని యొక్క వాక్యమును బట్టి కోపిస్తున్నాడా? యేసుక్రీస్తు వారు కూడా ఒకానొక సందర్భంలో కోపగించారు. ఏ విషయంలో? దేవాలయమును దొంగల గుహగా చేసేశారు, క్రయ విక్రయాలు చేస్తున్నారు. దేవుని మాటలను పంచిపెట్టవలసినటువంటి ఆ పరిశుద్ధ స్థలంలో ఆ దేవాలయమును దొంగల గుహగా వారు చేసేశారు. అప్పుడు ఆయన కోపపడ్డాడు, వారందరినీ అక్కడి నుండి ఆయన తోలివేశాడు. దేవుని నీతిని నెరవేర్చే కోపం ఈరోజు మనుషుల్లో కనిపించడం లేదు. మనుషులు మూఢత్వమును బట్టి కోపగిస్తున్నారు. అంటే తన అహంభావం నెరవేరలేదని, తాను చెప్పినది నెరవేరలేదని, తన కోరిక నెరవేరలేదని, తనకెవరో ప్రతిగా మాట్లాడారని, తన కుటుంబంలో ఎవరో తనకు విరోధంగా భిన్నంగా మాట్లాడారని కోపగిస్తున్నాడు, కోపగిస్తున్నది. ఇటువంటి కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కనుక మీరు ముందుగా వినాలి, దేవుని మాటలు వినాలి, దేవుడు చెప్పిన చక్కని జ్ఞానపు సంగతులను మీరు వినాలి, నేర్చుకోవాలి. కనుక మనిషి వినుటకు వేగిరపడువాడుగా ఉండాలి, మాటలాడుటకు నిదానించువాడుగా ఉండాలి, కోపించుటకు నిదానించువాడుగా ఉండాలి. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు, దేవుని కోపము న్యాయమును నెరవేరుస్తుంది. దేవుని కోపం న్యాయమును నెరవేరుస్తుంది. ఇప్పుడు మీకు ఈ రెండింటికి భేదం తెలియాలి. నరుని కోపము, దేవుని కోపము. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు, అది మూఢత్వమునకు సంబంధించింది, అది కీడుకే దారితీస్తుంది. దేవుని కోపము న్యాయమును నెరవేరుస్తుంది, న్యాయము తీరుస్తుంది. ఎందుకంటే ఆయన న్యాయాధిపతి. ఆయన మంచి కోపమును చూపిస్తాడు, మనిషి కీడుకు సంబంధించిన కోపమును చూపిస్తాడు. దేవుని కోపమునకు సంబంధించి మరో మాట కీర్తనాకారుడు రాశాడు, దానిని కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని కోపము ఎలా ఉంటుందో కీర్తనాకారుడు వ్రాసినటువంటి ఆ మాటను మీరు చూడండి. కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము 5వ వచనం. కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము 5వ వచనం. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలము ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును అని వ్రాయబడింది. ఆయన కోపము నిమిషమాత్రముండును. నరుని కోపానికి దేవుని కోపానికి ఎంత వ్యత్యాసం ఉందో చూసారా? నరుడేమో నిమిషంలో కోప్పడిపోతున్నాడు, అంటే ఎటు ఆలోచించడు, ఏది చూడడు, ముందు వెనక ఏది చూడడు, నిమిషం కూడా ఆలోచించకుండా నిమిషంలోనే బయటపడిపోతాడు, మూఢత్వాన్ని చూపిస్తాడు. దేవుని కోపం అయితే న్యాయార్థమైనది, ఆయన కోపం నిమిషమే ఉంటుంది, నిమిషమే ఉంటుంది. దేవుని కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ అయితే ఆయుష్కాలం అంతయు నిలిచెను. కోపము అనే దానికి వ్యతిరేక పదాన్ని మనం ఆలోచించినప్పుడు శాంతము, దయ అనే పదాలు మనకు కనిపిస్తున్నాయి. అంటే కోపమును గూర్చి ఆలోచించినప్పుడు వెంటనే వాటిని గూర్చి కూడా మనం ఆలోచించాలి. మనిషి నిమిషంలో కోప్పడిపోతాడు, కీడుకు దారితీస్తుంది, మనిషి మూఢునిగా మారిపోతున్నాడు. మనిషి కోపం న్యాయమైనది కాదు. దేవుని కోపం నిమిషమే ఉంటుంది. దేవుడు ప్రతిదినము కోప్పడువాడు, ఆయన న్యాయమును బట్టి తీర్పు తీర్చేవాడు. ఆయన దయ ఆయుష్కాలమంత ఉంటుంది, ఆయన దయ ఆయుష్కాలమంత ఉంటుంది. సాయంకాలం వచ్చి రాత్రంతా ఏడ్చిన మరల ఉదయానికి సంతోషం కలిగినట్టుగా ఆయన యొక్క దయ మనకు కనిపిస్తుంది, ఆయన శాంతం మనకు కనిపిస్తుంది. ప్రియులారా, అందుకే ఈ మాటలను మనం క్రోడీకరించుకున్నప్పుడు అపొస్తలుడైన పౌలు
ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్పిన ఆ మాట ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మీరు మూఢత్వమును బట్టి కోప్పడకూడదు, కోపం మానాలి, ఆగ్రహమును విడిచిపెట్టాలి, వ్యసన పడకూడదు, కీడుకది కారణమవుతుంది. అయితే దేవుని కోపమును మీరు అర్థం చేసుకునగలిగిన వారై దేవుని చిత్తమును బట్టి దేవుని వాక్యమును నెరవేర్చు నిమిత్తం మీరు కోపపడితే ఆ కోపం కూడా ఎలా ఉండాలి? నిమిషం మాత్రం ఉండాలి, నిమిషం మాత్రం ఉండాలి. అది కీడుకు దారి తీయకూడదు. మీ మెదడును అస్తవ్యస్తం చేసే కోపంగా అది ఉండకూడదు. దేవుని విషయమైనటువంటి కోపము నిమిషం మాత్రం ఉంటుంది. ఆ కోపం మనిషి పడితే ఎలా ఉంటుందో పౌలు ఎఫెసీయులతో రాసినటువంటి పత్రికలో తెలియజేస్తున్నాడు. ఎఫెసీయులకు పౌలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనాన్ని చూడండి. అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనం. కోపపడుడి గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచియుండకూడదు. ఇప్పుడు వివరణ ఇచ్చేశాడు చూసారా? కోపపడుడి. దేవుని విషయమైన కోపమును మీరు కలిగి ఉన్నారా? దేవుని విషయమైన కోపమును మీరు కలిగి ఉన్నారా? అయితే కోపపడండి. అంటే ఒక పాపిని అగ్ని నుండి రక్షించడానికి, పాతాళపు బారి నుండి ఒక పాపిని రక్షించడానికి, ఆ ఆత్మను కాపాడటానికి కోపడుతున్నారా? కోపడవలసిన అవసరం ఏర్పడిందా? కోపడండి. అంటే ఇంటిలో భార్య దేవుని మాటలు వినటం లేదా? కోప్పడండి. భర్త దేవుని మాటలు వినటం లేదా? కోప్పడండి. పిల్లలు దేవుని మాటలు వినటం లేదా? బెత్తం తీసుకోండి, కోప్పడండి. మీరు వాక్యం ప్రకటిస్తున్నప్పుడు ఎవరైనా దారి తొలగిపోతున్నారా? కోప్పడండి. అయితే కోపపడండి, కానీ పాపం చేయొద్దు. మనుషులకు ఈ జ్ఞానం తెలియక మెదడును అస్తవ్యస్తం చేసే విపరీతమైనటువంటి మూఢత్వమునకు సంబంధించినటువంటి కోపమును మాత్రమే కలిగి ఉంటున్నారు. అలా మనిషి ఆ కోపమును కలిగి ఉండటం వలన, దుష్టునికి సంబంధించిన కోపమును మనిషి కలిగి ఉండటం వలన ఈరోజు మనిషి తనకు తానే కీడును తెచ్చిపెట్టుకుంటున్నాడు. ఆ కోపంలో వాడు ఏం చేస్తున్నాడో వాడికి తెలియటం లేదు. నిమిషంలోనే మూఢత్వానికి సంబంధించిన కోపమును వాడు చూపిస్తున్నాడు. అతి భయంకరమైన చెడ్డ కార్యములను వాడు చేస్తున్నాడు. నష్టమును కొని తెచ్చుకుంటున్నాడు. కీడుకు వాడు దగ్గరగా వెళ్ళిపోతున్నాడు. పాతాళంలోనికి వాడు జారిపోతున్నాడు. ఈ రహస్యాలు అర్థమైతే దేవుని కోపము చాలా ఉన్నతమైనది. ఒకవేళ నేను కోపపడితే దేవుని గూర్చి కోపపడాలి. దేవుని వాక్యమును మనుషులకు నేర్పించు నిమిత్తం నేను కోపపడాలి. మనిషి ఆత్మను దుష్టుని చెరలో నుండి రక్షించు నిమిత్తం నేను కోపపడాలి. అలా కోపపడినప్పుడు నేను పాపం చేయను. కోపపడుడి గాని పాపము చేయకుడి, కోపపడుడి గాని పాపము చేయకుడి, కోపపడుడి గాని పాపము చేయకుడి. అర్థమవుతుందా లేదా మీకు? నిజముగా దైవ సంబంధమైన కోపమును, ఆగ్రహమును కలిగిన వారు ఎప్పుడూ కూడా పాపం చేయరు. కోప్పడతారు, ఆగ్రహమును చూపిస్తారు. ఎందుకు? మనిషిని రక్షించాలి, అది బాధ్యత. ఏమండి, మన ముందు తేనె పూసినటువంటి కత్తి లాంటి మాటలు చెప్పి మనలను తర్వాత పేక తెగ్గోసేవారు మనకు ఎందుకు చెప్పండి? అంటే మన ముందు మంచివారుగా నటిస్తారు, మన ముందు చాలా చక్కని వారుగా, మనకేదో మేలు చేసేవారుగా నటిస్తారు. అది తేనె పూసిన కత్తే, పైకి తీయగా ఉంటుంది, లోపల పదునుంటుంది. మన పేక తెగ్గోసే పదునుంటుంది, మన ప్రాణములను సంహరించే పదునుంటుంది. కనుక అటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మనలను గద్దించిన మనకు మేలు చేసే మాటలు మనకు కావాలి. మనలను కొద్దిగా బాధ పెట్టిన తరువాత మనలను నిత్యజీవ మార్గంలో నడిపించే మాటలు, ఆ బోధ మనకు కావాలి. దానిని మనం ఎప్పుడు విడిచిపెట్టకూడదు. అలాంటి వారు కోపపడతారు. దేవుని మాటలను ప్రకటించేటప్పుడు, దేవుని మాటలను అనేక మందికి వ్యాప్తి చేసేటప్పుడు ఆ కార్యక్రమాలలో కోపపడతారు. కోపపడుడి గాని పాపము చేయకుడి. అలాగని మీ కోపము, పాపము చెయ్యని మీ కోపము నిరంతరం అలాగే ఉండిపోనకూడదు. మీ కోపము సూర్యుడు అస్తమించే వరకు మాత్రమే ఉండాలి. అంటే కొద్దిసేపు మాత్రమే ఉండాలని అర్థం. అక్కడ ఏదో సూర్యుడు అస్తమయానికి సూర్యుని ఉదయానికి లింక్ ఏమి లేదు. సూర్యాస్తమయం లోపు మీ పాపము విడిచిపెట్టేయాలంటే అర్థం ఏంటన్నమాట? కొద్ది సమయం ఉండాలి, కొద్ది సమయం ఉండాలి. అంటే రాత్రి వేళ మీరు నిద్రపోతారు. ఆ సమయంలో మీరు కోపపడడానికి ఎవరు మీ ముందు ఉండరు కదా, మీరు ఎవరి మధ్య ఉండరు కదా. మీరు అందరి మధ్య ఉండేది ఎప్పుడు? పగటి కాలం. పగటి కాలంలో మీరు కోపపడితే దేవుని వాక్యం ప్రకటించేటప్పుడు, పగటి కాలం అందే కదా మనం దేవుని పనిని చేయగలం. రాత్రి వచ్చిచున్నది అప్పుడు ఎవడను పని చేయలేడు. పగటి కాలం ముందు మనం దేవుని పనిని చేస్తున్నాం కనుక, మనుషుల మధ్య మనం ఉంటాం కనుక
దేవుని వాక్యమును వినిపించు నిమిత్తం, దేవుని వాక్యంలో వారిని నిలబెట్టు నిమిత్తం కోపపడితే ఆ కోపం విషయంలో దేవుని ఆజ్ఞలను మనం పాటించాలి, కోపపడాలి, పాపం చేయకూడదు. ఆ కోపం కూడా సూర్యాస్తమయం వరకు మాత్రమే ఉండాలి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండాలి, ఆ తర్వాత కోపం ఉండకూడదు. ప్రియులారా, ఇంత చక్కని జ్ఞానమును దేవుడు దైవ గ్రంథంలో పొందుపరిచాడు. లోక సంబంధమైన దుష్టుని విషయమైన మూఢత్వానికి సంబంధించిన నిమిషంలో బయటపడిపోయే కోపమును మీరు ఎప్పుడూ కలిగి ఉండకండి. ఆ కోపం ఒకవేళ, ఆ లక్షణం ఒకవేళ మీలో ఉంటే ఇప్పుడే దానిని తగ్గించేసుకోండి, పూర్తిగా నిర్మూలన చేసేసుకోండి. దేవుని మాటలను నేర్చుకోండి. దేవుడు కోప్పడుతున్నాడు, ఆయన న్యాయమును బట్టి కోప్పడతాడు. సర్వజనులు రక్షణార్థమై ఆయన కోప్పడతాడు, ఆయన తీర్పు తీర్చేవాడు, ఆయన కోప్పడతాడు. ఆయన మాటలను ప్రకటించేటప్పుడు మనుషులను సరిదిద్దు నిమిత్తం నీవు దేవుని తరఫున కోప్పడాలి. ఆ కోపం కూడా పాపమునకు దారి తీయకూడదు. ఆ కోపము సూర్యుడు అస్తమించే వరకు మాత్రమే ఉండాలి. ప్రియులారా, ఇంతవరకు మనం చక్కగా నేర్చుకొని అర్థం చేసుకోగలిగితే ఇప్పుడు శాంతమును గూర్చి కూడా మనం నేర్చుకోవాలి. ఎందుకంటే కోపము వెంబడి మనం వెంటనే నేర్చుకోవాల్సింది ఏంటంటే శాంతము. కోపమునకు ఆపోజిట్ వర్డ్, వ్యతిరేక పదం శాంతము. దేవుడు కోపమును గూర్చి మాట్లాడిన తర్వాత శాంతమును గూర్చి కూడా మాట్లాడాడు కదా. ఆయన కోపం నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంత ఉండును. ఆయన కోపమును గూర్చి మనకు పరిచయం చేసిన తర్వాత ఆయన దయను గూర్చి కూడా మనకు పరిచయం చేస్తున్నాడు. మనిషి కోపము ఎందుకు పనికిరానిది, అది మూఢత్వానికి సంబంధించినది. దేవుని కోపము న్యాయార్థమైనది తెలుసుకున్నాం. ఇప్పుడు శాంతము విషయానికి వస్తే మనిషి శాంతము, దేవుని శాంతము. దేవుని శాంతము దయ, కరుణ, క్షమాపణ, అది చాలా కాలం ఉంటుంది. దీర్ఘాయువుకు సంబంధించినది, దీర్ఘకాలం ఉంటుంది. మరి మనిషి యొక్క దయ, మనిషి యొక్క శాంతం, అసలు ఆ పదాలను విని మనుషులు ఏనాడో, చాలా కాలం గడిచిపోయింది, ఏనాడో వాటిని మర్చిపోయారు మనుషులు. ఏమంటే శాంతము, దయ, కరుణ, క్షమాపణ, వీటిని మనుషులు నేటి కాలంలో గుర్తుంచుకున్నారంటారా? ఇవి ఎవరికైనా ఉన్నాయంటారా? కోపపడువాడే ఈరోజు కథానాయకుడు. మనుషులకు కోపపడువాడే కథానాయకుడు. రెండు లాగి పీకేవాడే ఈరోజు మనుషుల్లో హీరో. అంతే తప్ప శాంతము కలిగినవాడు, దయను కలిగినవాడు, దానిని ఒక ఆభరణంగా ధరించుకున్నవాడు ఈరోజు మనుషుల మధ్య చేతకానివాడు. గాజులు తొడుక్కున్నావా అంటారు. అవును, ఎందుకంటే మనుషులు దయ అనేటువంటి గుణమును మర్చిపోయారు, శాంతమును మర్చిపోయారు. మరి దేవుడేమంటున్నాడు? నా కోపం నిమిషం మాత్రం ఉంటే నా దయ దీర్ఘకాలం ఉంటుందంటున్నాడు, ఆయుష్కాలం అంతా ఉంటుందంటున్నాడు, నా దయ అంత గొప్పదంటున్నాడు. మనిషి యొక్క శాంతమును గురించి ఆలోచించడానికి ఏమీ లేదు. మనిషి శాంతములో జీరో, శూన్యం. కానీ దేవుడైతే శాంతములో అగ్రగణ్యుడు, ఉన్నతుడు. ఆయన శాంతములో ఉన్నతుడు కనుకనే ఈరోజు ప్రపంచం ఇలా ఉంది. భూగోళం తిరుగుతుంది, చంద్రుడు వెన్నెలనిస్తున్నాడు, సూర్యుడు ఎండనిస్తున్నాడు, భూమి పంటనిస్తుంది, గాలి వీస్తుంది, నీరు మనకు దొరుకుతుంది, బ్రతుకులు పండుతున్నాయి. ఇంకా 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 మనిషి బ్రతికి ఉన్నాడు అంటే కారణం దేవుని దీర్ఘశాంతమే, దేవుని శాంతమే. నిజంగా మనిషిలాగే దేవుడు కోప్పడితే ఈరోజు ఒక్క మనిషి కూడా మిగలడు. కానీ ఎంత భయంకరమైనటువంటి పెను ప్రమాదాల నుండి దేవుడు మనిషిని గట్టెక్కిస్తూ ఒడ్డును చేరుస్తూ వస్తున్నాడు, మీరు ఆలోచన చేయండి. నిజంగా దేవుడు చాలా గొప్ప దయ కలిగినవాడు. ఆ శాంత గుణమును ఇప్పుడు మనం తెచ్చుకోవాలి. మనిషి శాంతం ఏదీ లేదు, మనిషి శాంతంలో ఫెయిల్ అయిపోయాడు, అసలు దాని గురించి మాట్లాడుకోవడానికి మనిషి దగ్గర ఏమీ లేదు. దేవుని శాంతమును గూర్చి ఆలోచన చేసి ఆ దీర్ఘశాంతమును మనము కూడా సంపాదించుకోవాలని నేర్పించే దేవుని మాటలు, ఔషధ గుళికలు ఈరోజు మనం నేర్చుకుందాం. ప్రియులారా, దేవుని శాంతమును గూర్చి వ్రాయబడిన ఒక చక్కని మాటను మీకు పరిచయం చేస్తాను. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం చూడండి. ప్రవక్త ఏమంటున్నాడు? ఆయన లక్షణాన్ని గూర్చి చెబుతూ యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. మనము ఇప్పటి వరకు చర్చించుకున్న మన దేవుడు ఎలాంటివాడు? కరుణా వాత్సల్యములు కలిగినవాడు, అత్యంత కృప కలిగినవాడు, దీర్ఘశాంతము కలిగినవాడు.
కనుక ఆయన చేయనుద్దేశించిన కీడు చేయకుండా ఆయన తన కీడును వెనకకు మళ్లించేలా, తన ఉగ్రతను వెనకకు మళ్లించేలా ఉండు నిమిత్తము ఆయన తన కీడును వెనకకు మళ్లించేలా, ఆయన తాను పంపించిన ఉగ్రతను వెనకకు మళ్లించేలా మీరు మీ వస్త్రములను కాదు, మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగండి. మీ ఆలోచనలను సరిచేసుకోండి. మీరు దేవుని మాటలని ఔషధమును తీసుకోండి. దేవుడు అత్యంత కృప కలిగిన వాడు, కరుణా వాత్సల్యము కలిగిన వాడు, దీర్ఘశాంతుడైన ఒక్కసారి నిజంగా పరిపూర్ణ హృదయముతో ఆయన తట్టు తిరిగితే ఆయన వెంటనే నా కుమారుడా అని ఆలింగనం చేసుకునేటంత గొప్ప మనస్సున్నవాడు, చాలా గొప్ప మనస్సున్నవాడు. దేవుని మనస్సును మీరు చూసారా? దేవుని కరుణను, ఆయన వాత్సల్యమును మీరు ఎప్పుడైనా రుచి చూసారా? ఆయన దయను ఎప్పుడైనా మీరు రుచి చూసారా? అందుకే యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి అంటాడు. మాటల్లో కాదండి ఆయన తెలుసుకోవడం, నిజంగా మీ జీవితంలో ఆయనను తెలుసుకోవాలి. ఒక్కసారి ఆయనను రుచి చూడండి. నిజంగా మీ హృదయమును పరివర్తన చెందించుకొని ఆయన వైపు మీ హృదయమును పరివర్తన చెందించుకొని ఆయన వైపు మీ బ్రతుకులను త్రిప్పండి. ఆయన కొరకు బ్రతకాలని మంచి నిర్ణయాలను తీసుకోండి. ఆయన చిత్తాన్ని నేర్చుకొని ఆయన చిత్తమును మీరు పాటించండి. మీ ఎడల ఆయన ఎంతో వాత్సల్యతను చూపిస్తాడు, ఎంతో శాంతమును చూపిస్తాడు. అదండి శాంతం అంటే, అదండి దయ అంటే. మన తండ్రికి ఉన్న దయ చాలా గొప్పది. మనుషులు ఎంత నీచ కార్యక్రమములు చేసినా వారు ఒకవేళ ఆయన తట్టు తిరిగితే, వారు చేసినది వారు ఒప్పుకొని పశ్చాత్తాపమునుంది హృదయమునందు పొడవుబడి దేవుని దగ్గరకు వస్తే ఆయన తిరిగి వారిని హత్తుకుంటాడు. అది ఆయన యొక్క దయ, దీర్ఘశాంతం. నహూము గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం కూడా చూడండి, దేవుని దీర్ఘశాంతం కనిపిస్తుంది. నహూము గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం, యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. యెహోవా తుఫానులోను సుడిగాలులోను వచ్చువాడు, మేఘములు ఆయనకు పాదధూళిగా ఉన్నవి. యెహోవా దీర్ఘశాంతుడు, యెహోవా దీర్ఘశాంతుడు, ఆయన మహాబలము కలిగిన వాడు. ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. దోషుల విషయంలో ఆయన కోపపడతాడు. కానీ నిర్దోషిగా నీవు మారాలి అనుకుంటే క్రీస్తు ప్రభువు చెంతకు వచ్చి ఆయన చేసిన బలియాగము ద్వారా ఆయన రక్తములో నీవు కడుగుబడి ఆయన శరీరమును తిని ఆయన యొక్క రక్తమును త్రాగి ఆయనలో నీవు జీవించగలిగితే, ఆయనలో నీవు మరలా తిరిగి జన్మించగలిగితే, యేసుక్రీస్తు ప్రభువు కొరకు నీవు ఈ భూమి మీద బ్రతుకగలిగితే, నీవు నిర్దోషిగా మారగలిగితే నిన్ను ఆయన క్షమిస్తాడు. దీర్ఘశాంతుడు ఆయన, యెహోవా దీర్ఘశాంతుడు. అయితే ఆయన దీర్ఘశాంతము దోషులను మాత్రం నిర్దోషులుగా ఎంచదు. ఎందుకంటే ఆయన కోపం కలిగిన వాడు, ఆయన న్యాయాన్ని తిప్పడు. నేను దోషంలోనే ఉంటాను, దేవుడు దీర్ఘశాంతుడు కనుక నా దోషమును నేను దోషంలో ఉన్నప్పుడే ఆయన దానిని అంగీకరించాలి అంటే అంగీకరించడు. నీవు మారాలి, నీవు మారు మనసు నొందాలి, పశ్చాత్తాపపడాలి. అప్పుడు నీవు నిర్దోషిగా మారితే దేవుడు తన దయను దీర్ఘశాంతమును నీకు రుచి చూపిస్తాడు. ఆశ్చర్యపోతారు, ఇంత దీర్ఘశాంతమా దేవునికి, ఇంత దయా దేవునికి, ఇంత కరుణ దేవునికి, ఇంత వాత్సల్యమా దేవునికి, ఆశ్చర్యపోతారు. కనుక ఆయన దయను, ఆయన కరుణ వాత్సల్యములను, దీర్ఘశాంతమును మీరు రుచి చూడడానికి ప్రయత్నం చేయాలి. అలా చేయాలంటే మీ పాపపు బ్రతుకులను విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువునందు తిరిగి జన్మించాలి. యేసుక్రీస్తు ప్రభువునందు తిరిగి జన్మించాలి. క్రీస్తును పోలిన వారై, క్రీస్తును ధరించుకున్న వారై దేవుని కొరకు ఇక మీదట మీరు బ్రతికి దేవుని చిత్తమును నెరవేర్చాలి. అప్పుడు మీకు దీర్ఘశాంతము అనేటువంటి ఆభరణాన్ని ధరింపజేసుకునే అవకాశం దేవుడు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు ఒక మనిషి క్రీస్తులో జన్మించిన తర్వాత దేవునికున్న దీర్ఘశాంతపు లక్షణాన్ని ఎలా కలిగి ఉండాలో లేఖనాలలో దేవుడు రాయించాడు. వాటిని ఇప్పుడు మనం చూద్దాం. మన కోపమును మనం విడిచిపెట్టిన తర్వాత, మూఢత్వమునకు సంబంధించిన కోపమును మనం విడిచిపెట్టిన తర్వాత, దేవుని కొరకు బ్రతుకుతూ దేవుని కోపమును మనం అర్థం చేసుకొని భూమి మీద దేవుని కార్యక్రమాలను చేస్తూ పరివర్తన కలిగిన హృదయములతో దేవుని దగ్గరకు మనం రాగలిగితే దేవుని దీర్ఘశాంతం మనకు అనుగ్రహింపబడుతుంది. మనము దేవుని విషయమైన కోపమును పడినా అది సూర్యుడు అస్తమించే వరకు మాత్రమే ఉంటుంది, అది పాపము చేయదు.
అయితే మనము ధరించుకొనవలసిన దీర్ఘశాంతం, మనం సంపాదించుకోవలసిన దీర్ఘశాంతం ఎలా ఉండాలో లేఖనాలలో రాయబడింది. దానిని ఇప్పుడు మనం చివరిగా చూద్దాం. అపొస్తలుడైన పౌలు దెసలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం చూడండి. అపొస్తలుడైన పౌలు దెసలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమముగా నడుచుకొని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఓతమియుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారయ్యుండుడి. అపొస్తలుడైన పౌలు గారు దెసలోనికైలతో పత్రికను పంచుకుంటూ ఏమంటున్నారు? అందరి ఎడల, మనుషులందరి ఎడల దీర్ఘశాంతము కలిగిన వారై ఉండండి, దీర్ఘశాంతము కలిగిన వారై ఉండండి. ఎందుకంటే ఇది మన తండ్రికి ఉన్నటువంటి గొప్ప లక్షణం. మన తండ్రి లక్షణాన్ని మనం కూడా కలిగి ఉండాలి. దీర్ఘశాంతము అనేది దేవుని లక్షణమైనప్పుడు భూమి మీద బ్రతుకు కాలంలో క్రీస్తును అంగీకరించిన తర్వాత క్రీస్తు కొరకు బ్రతుకుచున్న మనము కూడా దీర్ఘశాంతమును ధరించుకొని ఉండాలి. ఇది మనకు చాలా మంచిది. ఈ భూజీవిత కాలంలోనూ రాబో జీవిత కాలంలోనూ దీర్ఘశాంతము చాలా అమూల్యమైనది, మనకు మేలు చేస్తుంది. కనుక పౌలు గారు దెసలోనికైల ద్వారా పత్రిక రాస్తూ, వారికి పత్రిక రాస్తూ ఇప్పుడు మనకు కూడా నేర్పిస్తూ ఏమంటున్నారు? పరిశుద్ధాత్మ ప్రేరణతో తెలియజేస్తూ ఏమంటున్నారు? మనుషులందరి ఎడల దీర్ఘశాంతము కలిగిన వారుగా ఉండండి. అక్రమంగా నడుచుకుంటే బుద్ధి చెప్పండి, బలహీనులకు ఊతమివ్వండి, ధైర్యం తెచ్చుకోండి, అయితే దీర్ఘశాంతం కలిగి ఉండండి అని తెలియజేస్తున్నారు. అలాగే పౌలు గారు తిమోతికు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు కూడా చూడండి. అక్కడ కూడా దీర్ఘశాంతాన్ని గురించి ఆయన ప్రస్తావిస్తున్నారు. పౌలు గారు తిమోతికు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పునదేమనగా, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. తిమోతి గారికి పౌలు గారు జాగ్రత్తలు చెబుతున్నారు. దేవుని హృదయమును బట్టి, దేవుని ఆలోచనను బట్టి నేను నీకు చెప్పునదేమనగా, నీవు ప్రయాసపడాలి, సమయమందు అసమయమందు దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. మనుషులు దురద చెవులు కలిగిన వారు, మనుషులు సత్యమును స్వీకరించడానికి ఇష్టపడరు, హితవాక్యమును మనుషులు అంగీకరించరు. కనుక నీవు గద్దించాలి, బుద్ధి చెప్పాలి, అలాగే దీర్ఘశాంతంతో వాక్యాన్ని ప్రకటించాలి. ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు, దీర్ఘశాంతంతో ప్రకటించు. అంటే ఈ పరిస్థితుల్లో ఒకవేళ నీవు కోపమును, దేవుని నీతిని నెరవేర్చని కోపమును ఒకవేళ తెచ్చుకుంటే ప్రమాదం. కనుక దీర్ఘశాంతాన్ని కూడా మర్చిపోవద్దు. దీర్ఘశాంతముతో వాక్యమును ప్రకటించాలి అని పౌలు గారు తెలియజేస్తున్నారు. అందుకే సంపూర్ణమైన దీర్ఘశాంతముతో అంటున్నారు. సంపూర్ణమైన దీర్ఘశాంతంతో, మన తండ్రికి ఉన్న గొప్ప లక్షణం కదా అది. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. అప్పుడు ఇదంతా కూడా సమతూకంలో ఉంటుంది. దేవుని వాక్యమును చక్కగా నీవు మనుషులకు చేరువ చేయగలవు అని పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో తిమోతికు రాసిన పత్రికలో తెలియజేశారు. అలాగే తీతుకు రాసిన పత్రికలో కూడా పౌలు గారు తెలియజేస్తున్నటువంటి చక్కని మాటలు చూడండి. తీతుకు పౌలు గారు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు. 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు. అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలెననియు, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలెననియు, మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనుపరచుచు, ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులనై ఉండవలెననియు వారికి జ్ఞాపకము చేయుము. సంఘంలో ఉన్నవారు అధిపతులకు అధికారులకు లోబడి ఉండే విషయంలో, శాంతమును ఒక ఆభరణంగా ధరించుకునే విషయంలో వారికి జ్ఞాపకం చెయ్యి అని తీతు గారికి పౌలు గారు తెలియజేస్తున్నారు. ప్రియులారా, నేటి కాలంలో ఎందరో వారికి వచ్చినటువంటి లోక సంబంధమైన కోపమును బట్టి దేవుని నీతిని నెరవేర్చకుండా వారికి వారే కీడును కలుగు చేసుకుంటున్నారు. అటువంటి పరిస్థితి రానివ్వకూడదు. దేవుని వాక్యం ముందుగా తెలియజేసింది, హెచ్చరించింది. ఏమని హెచ్చరించింది? అధిపతులకు అధికారులకు లోబడి ఉండాలి, అధిపతులకు అధికారులకు లోబడి ఉండాలి, మాన్యత కలిగి ఉండాలి, మంచి బుద్ధిని కలిగి ఉండాలి, శాంతము కలిగి ఉండాలి, శాంతము కలిగి ఉండాలి, సత్కార్యములు చేయటానికి సిద్ధపడాలి.
సత్కార్యములకు చేయటానికి సిద్ధపడాలి. ఈరోజు సత్కార్యములు చేయటానికి ఎవరు సిద్ధపడటం లేదు. సత్కార్యం చేయ విషయంలో ఎవరికీ సిద్ధపాటు లేదు, ఎవరికీ ముందు చూపు లేదు. కానీ కోపించే విషయంలో మాత్రం అందరూ ముందడుగు వేస్తున్నారు. సత్కార్యములు చేయటానికి సిద్ధపడండి. మనుషులను బ్రతికించటానికి మీరు ఆలోచన చేయండి. జగడమాడవద్దు, దూషించవద్దు. మీరు అన్ని విషయములలో శాంతము కలిగిన వారుగా ఉండాలి అని ప్రభువు దేవుని వాక్యములో తెలియజేశారు. కనుక ప్రియమైన నా సహోదరి సహోదరులారా, కోపం మానండి, ఆగ్రహమును విడిచిపెట్టండి, వ్యసన పడకండి. మీ కోపము దేవుని నీతిని నెరవేర్చదు. దేవుని కోపము శ్రేష్టమైనది, న్యాయమైనది. ఆయన దీర్ఘశాంతం అయితే గొప్పది, ఆయుష్కాలమంతా నిలిచినది. కనుక ఆ శాంతమును మీరు ఆభరణంగా ధరించుకోండి. దేవుని శాంతమును కలిగిన వారై భూమి మీద దేవుని చిత్తమును నెరవేర్చండి. దేవుని కొరకు బ్రతకండి. దేవుడు దీర్ఘశాంతం కలిగిన వాడు కదా. ఆయన దీర్ఘశాంతమును బట్టే కదా మనం అందరం ఇంకా బ్రతుకున్నాం. పేతురు గారు దానిని జ్ఞాపకం చేస్తున్నారు. దేవుని దీర్ఘశాంతమును ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడైనా ఏదైనా ఒక సందర్భంలో కోప్పడిపోతున్నారా? కోపం కట్టలు తెంచుకుంటుందా? అయితే వెంటనే పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాలు జ్ఞాపకం చేసుకోండి. ఇది ఒక మంచి ఔషధం, ప్రిస్క్రిప్షన్లో మీకు వ్రాయబడుతున్నటువంటి చక్కని ఔషధం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాలు. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడునట్లు జాగ్రత్త పడుడి. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసియున్నాడు. పేతురు గారు కూడా పౌలు గారి వలె, పౌలు గారు కూడా పేతురు గారి వలె పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాసారు కదా. పేతురు గారు ఏమని తెలియజేస్తున్నారు చూడండి. దీర్ఘశాంతము కలిగిన వారుగా ఉండండి. వీటి కొరకు కనిపెట్టొచ్చు, అనగా వీటి కొరకు క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. ఇక్కడ ఏముందని ఇక్కడ తొందరపడిపోవడానికి? ఈ ఆకాశము ఈ భూమి గతించిపోవునవు కదా, అగ్ని చేత మిక్కుటమైన వేండ్రము చేత లయమైపోవునవు కదా. ఇక్కడ ఏముందని ఇక్కడ తొందరపాటు, ఇక్కడ ఏముందని ఇక్కడ కోపం, మూఢత్వానికి సంబంధించిన కోపం ఇక్కడ ఎందుకు? కనుక క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి కొరకు మీరు కనిపెట్టొచ్చు, వాటి కొరకు మీరు కనిపెట్టొచ్చు. మనుషులందరినీ రక్షించే నిమిత్తం దీర్ఘశాంతము కలిగిన వారుగా ఉండండి, దీర్ఘశాంతులుగా ఉండండి. మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. ఆయన మనుషుల ఎడల ఎలాంటి దీర్ఘశాంతమును చూపిస్తున్నాడో మనము కూడా ప్రభు మనస్సును కలిగిన వారమై మనుషుల ఎడల దీర్ఘశాంతమును చూపించాలి. దీర్ఘశాంతమును చూపించిన వారమైతే మన జీవితకాలం అంతా ప్రభు కొరకు మనం బ్రతుకుతాం. కోపపడం, ప్రభు కొరకు మనం బ్రతుకుతాం. శాంతమును కలిగి ఉంటాం. మన జీవితమును చక్కగా దేవుని మార్గంలో నడిపించుకుంటాం. ఈ జీవితకాలంలో కూడా ఇది చాలా మేలు చేస్తుంది. మీ మెదడు పరిపరి విధాలుగా వెళ్ళిపోకుండా, అది ఒత్తిడికి లోనవ్వకుండా మీరు చక్కగా ఆలోచించగలుగుటకు, మీ జీవితకాలంలో చక్కని ఫలమును మీరు అనుభవించగలుగుటకు మీకు ఈ మాటలు ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగనే రాబోవు నిత్య జీవితమును కూడా మీకు సంపాదించి పెడతాయి. కనుక దేవుని మాటలను మీరు మొదటి నుండి చివరి వరకు చక్కగా ఆలోచన చేసి వాటిని గ్రహించి వాటి ప్రకారం నడుచుకుంటూ దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారని మిమ్మల్ని అందరినీ దేవుని యొక్క ప్రేమను బట్టి కోరుకుంటూ, దేవుని వాక్యమును బట్టి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను. తలలు వంచి తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. పరమందున్న మా కన్న తండ్రి, మీ ఉన్నతమైన ప్రేమకు మీరు ఇదిగో తండ్రి అనుగ్రహించిన జీవము కలిగిన వాక్యము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నాయన, మీ మాటలను ఆలోచిస్తూ వాటిలో మీరు మా కొరకు దాచి ఉంచిన ఔషధము వంటి చక్కని జ్ఞానము కొరకు తండ్రి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. కేవలం వినువారు మాత్రమై ఉంటే మమ్మల్ని మేము మోసపుచ్చుకున్నట్టే. ఆ మాటల ప్రకారం ప్రవర్తించి మా హృదయములను చింపుకొని మీ వైపు తిరిగి మా పాపపు ప్రవర్తనను, దుష్ట ప్రవర్తనను విడిచిపెట్టి పరిశుద్ధమైన ప్రవర్తనతో మీ సన్నిధిలో నిలువబడగలిగే భాగ్యం మా అందరికీ దయచేయండి. మీరు కోరుకున్న జీవితాలు మా శరీరాలలో, మా బ్రతుకు కాలంలో మీ దృష్టికి కనిపించులాగున సహాయమును దయచేయండి. పరిశుద్ధాత్మ నడిపింపు చేత మమ్మల్ని దీవించమని కోరుకుంటూ, నాయన మరొక చక్కని అంశము ద్వారా, మరొక చక్కని పాఠముతో మీ కృపను బట్టి మమ్మల్ని మేలుకొల్పమని మిమ్మల్ని వేడుకుంటూ ఈ ప్రార్థన మనవులను
మీ కుమారుడును మా రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు నామం పేరిట మిమ్మల్ని అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలంతోడే నడిపించునుగాక, ఆమెన్. అందరికీ వందనములు. కొన్ని ముఖ్యమైనటువంటి ప్రకటనలు ఉన్నాయి, జాగ్రత్తగా గమనించండి. సర్వలోకానికి సువార్త అనే టీవీ కార్యక్రమం ప్రతి సోమవారం ఉదయం 7:30 గంటలకు ఆరాధన టీవీలో ప్రసారం అవుతుంది. ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ మాసం 2020 సంవత్సరం వరకు మాత్రమే ప్రసారం చేయగలుగుతున్నాం. కనుక ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకుంటారని, తెలుసుకుంటారని నేను కోరుకుంటున్నాను. డిసెంబర్ మాసం అయిపోయిన తర్వాత 2021 జనవరి మాసం నుండి యూట్యూబ్లో నిరంతరాయంగా ఈ వాక్యం ప్రసారం చేయబడుతుంది. కనుక ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరూ ముందు నుంచే సిద్ధపడి అనేక మందికి తెలియజేసి, మా అధికారిక ఛానల్స్ కేవలం 3 ఛానల్స్ ఇప్పుడు మేము కలిగి ఉన్నాం. యూట్యూబ్లో సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్, స్క్రిప్చర్స్ యూనివర్సిటీ, OT&NT, ఈ 3 యూట్యూబ్ ఛానల్స్ను మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని క్లిక్ చేసి ముందుగా సిద్ధపడగలిగితే రాబోయే కాలంలో నిరంతరం దేవుని వాక్యాన్ని శ్రేష్టమైనదిగా, స్వచ్ఛమైనదిగా, నిర్మలమైనదిగా నేర్చుకోవటానికి మీకు అవకాశం ఉంటుంది. కనుక తగిన నిర్ణయం తీసుకుంటారని ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తూ, అలాగే ప్రభు కార్యక్రమాలలో సహకారం అందిస్తున్నటువంటి నా ప్రియులైన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనములు ప్రభు పేరిట వారికి తెలియజేస్తూ ఈ ప్రకటనలు ఇంతటితో ముగిస్తున్నాను. అందరికీ సెలవు. మరో చక్కని అంశం ద్వారా దేవుని యొక్క మాటలను మనం తెలుసుకోవటానికి ప్రభువు తన కృపను మన ఎడల చూపించునుగాక, ఆమెన్. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ధన్యవాదములు.